హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 479 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో కూడా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 7వ తరగతి లేదా 10వ తరగతి వరకు విద్యార్హతలు ఉన్నవారు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు అలాగే హైకోర్టులో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో ఈ ఉద్యోగాల ప్రిపరేషన్కు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోర్సు, టెస్టులు అన్నీ కలిపి చాలా తక్కువ ఫీజుతో ఒక కోర్స్ అయితే పెట్టాము. సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అందులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోండి. చాలామంది కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు. మరి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మీ అందరికీ కూడా తెలిసిందే, తెలంగాణ హైకోర్టు ఒక జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేసింది. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అందులో 479 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు అనేవి జిల్లా కోర్టుల్లో ఉన్నాయి. ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ సొంత జిల్లాలోనే జాబ్ పొందే అవకాశం కూడా ఉంటుంది. 19,900 నుంచి 58,850 మధ్య పే స్కేల్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయినది https అది ఇచ్చారు కదా, tshs.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవాలనేది ఇంపార్టెంట్ డేట్స్లో ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకి జనవరి 2వ తేదీన ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. జనవరి 8 నుంచి జనవరి 31వ తేదీ మధ్య మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కోర్టుల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో పనిచేస్తుంటారు కదా, వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఇస్తున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియలో OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి తర్వాత రిలీజ్ చేస్తారు. అయితే ఎగ్జామ్స్ మాత్రం ఏప్రిల్ 2025లో నిర్వహించబోతున్నట్టుగా ఇవ్వడం జరిగింది. సో హాల్ టికెట్స్ రిలీజ్ చేసి ఎగ్జామ్ డేట్ అనేది కూడా అనౌన్స్ చేస్తారు. ఏప్రిల్లో పరీక్ష అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఖాళీల లిస్ట్ కూడా మనకి నోటిఫికేషన్తోనే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు 7వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే పెట్టుకోకూడదు. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసేవారు ఏ జిల్లాకు సంబంధించిన పోస్టులకు అప్లై చేస్తారో ఆ జిల్లాలో ఉండేటువంటి స్థానిక భాష అనేది వచ్చి ఉండాలి. కాబట్టి స్థానిక భాష కూడా తప్పనిసరిగా రావాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగించేటువంటి లాంగ్వేజ్ అనేది తెలుగు. అలాగే కొన్ని జిల్లాల్లో ఏదైనా ఇతర లాంగ్వేజెస్ అనేవి ఆయా జిల్లాల్లో ఎక్కువగా మాట్లాడుతున్నారంటే అవి కూడా రావాలి అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. జూలై 1, 2025 నాటికి ఏజ్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. PWD క్యాండిడేట్స్కి 40% అబవ్ వాళ్ళు కానీ PWD డిజబిలిటీ ఉన్నట్లయితే వాళ్ళకి 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఈ ఉద్యోగాల ఎంపికలో ఉంటుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ముందుగా ఒక OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 45 మార్కులకి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే ఒక 5 మార్కులకి వారల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 45 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 30 క్వశ్చన్స్ అందులో జనరల్ నాలెడ్జ్ నుంచి, అలాగే 15 క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం అయితే జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ ఉంటుంది. గరిష్టంగా 60 నిమిషాల సమయం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు 2 లాంగ్వేజ్ల్లో కూడా దీనికి సంబంధించినటువంటి పేపర్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే క్వాలిఫై మార్క్స్ కూడా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే 40% రావాలి.
అలాగే ఓసీ రావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి కూడా మనకి 40% రావాలి. బీసీ క్యాండిడేట్స్ అయితే మాత్రం 35% రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 30% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఎగ్జామ్‌లో వచ్చినటువంటి మార్కులు అదేవిధంగా ఉన్నటువంటి పోస్టుల సంఖ్యను ఆధారంగా చేసుకొని 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుందని చెప్పారు. ఫైనల్ సెలక్షన్ అనేది మీకు ఎగ్జామ్‌లో వచ్చినటువంటి మార్కులు, అలాగే ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ ఓసీబీసీ క్యాండిడేట్స్ అయితే ₹600 ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ₹400 ఫీజు అనేది పే చేయాలి. ఆన్లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకునేటప్పుడు పే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళలో ఎవరికైనా సరే అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరికైనా సరే ఈక్వల్ మార్క్స్ అనేవి ఈ ఎగ్జామ్‌తో పాటుగా వైవా మార్క్స్ మొత్తం కలిపి వచ్చినట్లయితే అందులో హయ్యర్ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇక్కడ జిల్లాల వారీగా అలాగే రిజర్వేషన్ల వారీగా టోటల్ వేకెన్సీస్ లిస్ట్ అనేది ప్రతి జిల్లాలో ఉండే పోస్టుల సంఖ్య అయితే ఇచ్చారు. మీరైతే చూడండి. మీరు తప్పనిసరిగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. 7th నుంచి 10th క్లాస్ ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా సొంత జిల్లాలో జాబ్ చేసుకునే అవకాశం అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.